నమస్కారం. ఎథికల్ హ్యాకింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ వర్క్కు స్వాగతం. ఇది మన మాడ్యూల్ 01 ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. సైబర్ సెక్యూరిటీ రంగంలోకి అడుగుపెట్టేవారికి లేదా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకునేవారికి ఇది ఒక ప్రాథమిక మరియు అత్యంత కీలకమైన మాడ్యూల్. ఈ మాడ్యూల్లో మనం సమాచార భద్రతకు సంబంధించిన అన్ని ప్రాథమిక అంశాలను వివరంగా నేర్చుకుంటాం. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ మాడ్యూల్ యొక్క పాఠ్యప్రణాళిక. మొదట సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్తో ప్రారంభించి సమాచార భద్రతకు సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతాలు, భావనలను అర్థం చేసుకుంటాం. తర్వాత ఆస్తులు, డేటా మరియు వాటి వర్గీకరణ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. వాటిని ఎలా రక్షించుకోవాలో చూస్తాం. ఆధునిక భద్రతా నిర్మాణాలను, నియంత్రణలను, అలాగే ప్రామాణీకరణ ఆథెంటికేషన్, అధికారం ఆథరైజేషన్ మరియు గుర్తింపు ఐడెంటిటీ నిర్వహణ గురించి తెలుసుకోవడం అత్యవసరం. నెట్వర్క్ మరియు హోస్ట్ భద్రత అంటే మన కంప్యూటర్లు మరియు నెట్వర్క్లను ఎలా సురక్షితంగా ఉంచాలో కూడా చర్చిస్తాం. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో అప్లికేషన్ మరియు క్లౌడ్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలు చాలా ముఖ్యమైనవి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు భద్రతా కార్యకలాపాలు ఎలా నిర్వహించాలి, సంఘటనలను ఎలా ప్రతిస్పందించాలి అనేది కూడా నేర్చుకుంటాం. సమ్మతి, చట్టాలు మరియు నిబంధనలు అనేవి ప్రతి సంస్థకు తప్పనిసరి. వీటిని ఎలా పాటించాలో చూస్తాం. అన్నింటికంటే ముఖ్యమైనది భద్రతా అవగాహన మరియు మానవాంశం. ఎందుకంటే చాలా సెక్యూరిటీ సమస్యలు మానవ తప్పిదాల వల్లే జరుగుతాయి. చివరిగా మనం నేర్చుకున్న అన్ని విషయాలను పునరావలోకనం చేసుకుని పరీక్షకు ఎలా సిద్ధం కావాలో చూస్తాం. ఈ కోర్స్ వర్క్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో మీకు ఒక బలమైన పునాదిని నిర్మిస్తుంది. ధన్యవాదాలు. ఈ కోర్సులో మనం మొదటగా చర్చించబోయే కీలకమైన అంశం సెక్యూరిటీ కాన్సెప్ట్స్ మరియు ప్రిన్సిపల్స్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి పునాది అయిన CIA ట్రైడ్ గురించి తెలుసుకుందాం. CIA అంటే గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ, సమగ్రత, ఇంటెగ్రిటీ మరియు లభ్యత అనే 3 ప్రధాన లక్ష్యాలు. ఇవి అన్ని సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు, విధానాలకు మూలం. ముందుగా గోప్యత, కాన్ఫిడెన్షియాలిటీ. ఇది సున్నితమైన సమాచారాన్ని అనధికార యాక్సెస్ నుండి రక్షించడం. అవసరమున్నవారికి మాత్రమే ప్రాప్యత. రోగులు రికార్డులు అనధికారికంగా బహిర్గతమైతే అది గోప్యత ఉల్లంఘన, చట్టపరమైన చిక్కులు తప్పవు. తర్వాత సమగ్రత, ఇంటెగ్రిటీ. సమగ్రత అంటే సమాచారం ఖచ్చితంగా, సంపూర్ణంగా, అధీకృత వ్యక్తులు తప్ప మరెవరూ మార్చకుండా ఉండటం. డేటా విశ్వసనీయతను కాపాడటం దీని లక్ష్యం. బ్యాంక్ లావాదేవీల రికార్డులను అటాకర్ మార్చడం వల్ల తప్పుడు నిల్వలు కనిపించడం సమగ్రత కోల్పోయినట్లే. చివరగా లభ్యత, అవైలబిలిటీ. లభ్యత అంటే అధీకృత వినియోగదారులు అవసరమైనప్పుడు సిస్టంలు, డేటాను విశ్వసనీయంగా యాక్సెస్ చేయగలగడం. సేవలు ఎల్లప్పుడూ పనిచేస్తూ అందుబాటులో ఉండాలి. ర్యాన్సమ్వేర్ దాడి వల్ల హాస్పిటల్ సిస్టంలు ఆగిపోతే అత్యవసర సమాచారం అందుబాటులో ఉండదు. ఇది లభ్యత ఉల్లంఘన. ఈ 3 అంశాలు ఒకదానికొకటి చాలా ముఖ్యమైనవి మరియు ఏ సంస్థ యొక్క సైబర్ సెక్యూరిటీ వ్యూహానికైనా ఇవి మూలస్తంభాలు. CIA సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో మరింత కీలకమైన పదజాలాన్ని పరిశీలిద్దాం. రిస్క్, థ్రెట్, వల్నరబిలిటీ, ఎక్స్‌ప్లాయిట్ మరియు ఇంపాక్ట్. ఈ పదాలు ఎలా కలిసి పనిచేస్తాయో చూద్దాం. ముందుగా రిస్క్ అంటే ఒక భద్రతా సంఘటన సంభవించే సంభావ్యత మరియు దానివల్ల కలిగే ప్రభావం. ఉదాహరణకు డేటా ఉల్లంఘన రిస్క్ అంటే అది జరిగే అవకాశం ఎంత మరియు అది జరిగితే కలిగే నష్టం ఎంత అనేదాన్ని సూచిస్తుంది. ఇది సాధారణంగా సంభావ్యత మరియు నష్ట సామర్థ్యాన్ని గుణించడం ద్వారా లెక్కించబడుతుంది. తరువాత థ్రెట్ అనేది ఒక లోపాన్ని ఉపయోగించుకోగల లేదా హాని కలిగించగల వ్యక్తి లేదా అంశం. ఒక సైబర్ క్రిమినల్, సంస్థపై అసంతృప్తితో ఉన్న ఉద్యోగి లేదా ఒక హానికరమైన సాఫ్ట్వేర్, మాల్వేర్ ఇవన్నీ థ్రెట్కు ఉదాహరణలు. వల్నరబిలిటీ అంటే మన భద్రతా రక్షణలలోని ఒక బలహీనత లేదా లోపం. ప్యాచ్ చేయని సాఫ్ట్వేర్, బలహీనమైన పాస్వర్డ్ విధానాలు లేదా తప్పు కాన్ఫిగరేషన్ ఒక వల్నరబిలిటీ కావచ్చు. ఈ బలహీనతలను థ్రెట్లు ఉపయోగించుకోవచ్చు. ఇక ఎక్స్‌ప్లాయిట్ అంటే ఒక వల్నరబిలిటీని ఉపయోగించుకోవడానికి రూపొందించిన నిర్దిష్ట పద్ధతి లేదా సాఫ్ట్వేర్ కోడ్. SQL ఇంజెక్షన్ కోడ్ లేదా ఒక ఫిషింగ్ ఈమెయిల్ వంటివి ఎక్స్‌ప్లాయిట్కు ఉదాహరణలు. ఇవి సిస్టంలోకి చొరబడడానికి సహాయపడతాయి. చివరగా ఇంపాక్ట్ అంటే ఒక దాడి విజయవంతమైనప్పుడు కలిగే పరిణామం లేదా నష్టం.
డేటా కోల్పోవడం, ఆర్థిక నష్టం, సంస్థ ప్రతిష్టకు హాని లేదా భారీ జరిమానాలు ఇవన్నీ ఇంపాక్ట్కు ఉదాహరణలు. ఈ భావనలన్నీ ఎలా కలిసి పనిచేస్తాయో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తమ వెబ్ సర్వర్లోని తెలిసిన లోపాన్ని, వల్నరబిలిటీని ప్యాచ్ చేయడంలో విఫలమైంది అనుకుందాం. ఒక దాడి చేసే వ్యక్తి థ్రెట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న ఎక్స్‌ప్లాయిట్ కోడ్ను ఉపయోగించి ఆ సిస్టంలోకి అక్రమంగా ప్రవేశిస్తాడు. అతను కస్టమర్ డేటాను దొంగలిస్తాడు. ఇది పెద్ద ఇంపాక్ట్కు దారితీస్తుంది. దీనివల్ల కంపెనీ నోటిఫికేషన్లు పంపడం, న్యాయపరమైన ఖర్చులు మరియు కస్టమర్ నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీన్నే మనం రిస్క్ మెటీరియలైజేషన్ అంటాము. ఈ విధంగా ఈ ప్రతి భావన సైబర్ సెక్యూరిటీ ప్రమాదాన్ని అంచనా వేయడంలో మరియు నిర్వహించడంలో చాలా ముఖ్యమైనది. గత స్లైడ్లో మనం రిస్క్ మెటీరియలైజేషన్ గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రమాదాలను ఎలా సమర్థవంతంగా నిర్వహించాలో చూద్దాం. మీరిక్కడ చూస్తున్నది రిస్క్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్. ఇది భద్రతా ప్రమాదాలను గుర్తించడానికి, విశ్లేషించడానికి మరియు తగ్గించడానికి ఒక నిరంతర, పునరావృత ప్రక్రియ. మొదటిది ఫేజ్ 1 రిస్క్ అసెస్మెంట్. ఇక్కడ మనం మన ఆస్తులు, డేటా, సిస్టంలు, సిబ్బంది, ముప్పులు, థ్రెట్స్ మరియు బలహీనతలను గుర్తించాలి. వాటిని ఉపయోగించే అవకాశం ఎంత, దాని ప్రభావం ఎంత అని విశ్లేషిస్తాము. తరువాత ఫేజ్ 2 రిస్క్ అనాలిసిస్. ఈ దశలో ప్రమాదాలను తీవ్రత ఆధారంగా వర్గీకరించి తగ్గించడానికి ప్రాధాన్యత ఇస్తాము. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ఫార్ములా ఉపయోగిస్తాము. రిస్క్ సంభవించే అవకాశం ఇంటూ ప్రభావం. ఇది ప్రమాదం యొక్క మొత్తం స్కోర్ను ఇస్తుంది. ఫేజ్ 3 రిస్క్ ట్రీట్మెంట్. 4 ప్రధాన పద్ధతులు ఉన్నాయి. మిటిగేట్ ప్రమాదం సంభవించే అవకాశం లేదా ప్రభావాన్ని తగ్గించడం. యాక్సెప్ట్ ప్రమాదంతో జీవించడానికి అంగీకరించడం. అవాయిడ్ ప్రమాదాన్ని కలిగించే వ్యాపార ప్రక్రియలను మార్చడం. ట్రాన్స్ఫర్ ప్రమాద భారాన్ని ఇతరులకు, ఉదాహరణకు ఇన్సూరెన్స్ ద్వారా బదిలీ చేయడం. చివరగా ఫేజ్ 4 మానిటర్ అండ్ రివ్యూ. ఇది నిరంతర ప్రక్రియ. మన నియంత్రణల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, ప్రమాద అంచనాలను అప్డేట్ చేయాలి మరియు ప్రక్రియలను క్రమం తప్పకుండా మెరుగుపరచాలి. ఈ పర్యవేక్షణ ద్వారానే మనం ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటాము. ఈ 4 దశలు ఒక వలయంలా పనిచేస్తూ మన సంస్థను భద్రంగా ఉంచడంలో సహాయపడతాయి. గత సెషన్లో మనం నిరంతర పర్యవేక్షణ మరియు భద్రతా ప్రక్రియల మెరుగుదల గురించి చర్చించుకున్నాం కదా. ఇప్పుడు ఆ చర్చకు కొనసాగింపుగా సంస్థ భద్రతలో కీలకమైన 2 ప్రధాన అంశాలైన సెక్యూరిటీ గవర్నెన్స్ మరియు సెక్యూరిటీ మేనేజ్మెంట్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ స్లైడ్లో స్పష్టంగా అర్థం చేసుకుందాం. సెక్యూరిటీ గవర్నెన్స్ అంటే భద్రతా విధానాలను వ్యూహాత్మకంగా పర్యవేక్షించడం మరియు వాటిని సంస్థ యొక్క మొత్తం వ్యాపార లక్ష్యాలతో సమలేఖనం చేయడం. దీని ప్రధాన దృష్టి ఏం చేయాలి అనేదానికై ఉంటుంది. దీనికి సంబంధించిన ముఖ్య ప్రేక్షకులు బోర్డు డైరెక్టర్లు, ఉన్నతాధికారులు మరియు సీనియర్ నాయకత్వం. వీరు ఉన్నత స్థాయి విధానాలు, ఫ్రేమ్వర్కులు మరియు సూత్రాలను రూపొందిస్తారు. దీని పరిధి సంస్థ వ్యాప్తంగా ఉంటుంది, దీర్ఘకాలిక ప్రణాళిక మరియు భవిష్యత్ దృష్టిని కలిగి ఉంటుంది. నియంత్రణలను పాటించడం అంటే కంప్లయన్స్, నష్టాల గురించి అవగాహన కల్పించడం మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారించడం దీని ప్రధాన బాధ్యతలు. ఇక సెక్యూరిటీ మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇది గవర్నెన్స్ నిర్దేశించిన విధానాలను ఆచరణలో పెట్టడం, అంటే రోజువారీ భద్రతా కార్యకలాపాలను అమలు చేయడం. దీని దృష్టి ఎలా చెయ్యాలి అనేదానిపై ఉంటుంది. దీనికి సంబంధించిన వారు సెక్యూరిటీ బృందాలు, ఐటీ ఆపరేషన్ సిబ్బంది మరియు ఇతర సాంకేతిక నిపుణులు. వీరు రోజువారీ భద్రతా నిర్ణయాలు, సిస్టమ్ కాన్ఫిగరేషన్ మరియు వాటి అమలును నిర్వహిస్తారు. దీని పరిధి నిర్దిష్ట భద్రతా నియంత్రణలు, సిస్టంలు మరియు రోజువారీ కార్యకలాపాలకు పరిమితం. నియంత్రణలను అమలు చేయడం, వాటిని నిరంతరం పర్యవేక్షించడం మరియు భద్రతా సంఘటనలను గుర్తించి తక్షణమే స్పందించడం వీరి బాధ్యత. ఒక నిజజీవిత ఉదాహరణతో మరింత స్పష్టంగా చూద్దాం. గవర్నెన్స్ స్థాయిలో కస్టమర్ డేటా అంతా నిల్వ ఉన్నప్పుడు, అంటే అట్ రెస్ట్, తప్పనిసరిగా ఎన్క్రిప్ట్ చేయబడాలి అని ఒక పాలసీని రూపొందించవచ్చు. ఇది ఒక ఉన్నత స్థాయి వ్యూహాత్మక నిర్ణయం. మేనేజ్మెంట్ ఈ పాలసీని ఎలా అమలు చేస్తుంది? వారు AES 256 వంటి నిర్దిష్ట ఎన్క్రిప్షన్ అల్గోరిథంను ఎంచుకుంటారు. ఎన్క్రిప్షన్ కీలను ఎలా నిర్వహించాలో నిర్ణయిస్తారు మరియు రెగ్యులర్ ఆడిట్ల ద్వారా ఈ ఎన్క్రిప్షన్ సరిగ్గా జరుగుతోందో లేదో నిరంతరం ధృవీకరిస్తారు. గవర్నెన్స్ దిశానిర్దేశం చేస్తే మేనేజ్మెంట్ దాన్ని ఆచరణలో పెడుతుంది. ఈ రెండూ సంస్థ యొక్క సమగ్ర భద్రతకు ఒకదానికొకటి చాలా ముఖ్యమైనవి మరియు పరస్పరం ఆధారపడి ఉంటాయి.
గవర్నెన్స్ మరియు మేనేజ్మెంట్ ఎంత కీలకమో మనం చూశాం. ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీని సంస్థాగత స్థాయిలో ఎవరు పర్యవేక్షిస్తారు, అమలు చేస్తారు అనే దానిపై దృష్టి సారిద్దాం. ప్రతి సంస్థలోనూ భద్రతను నిర్వహించడానికి ప్రత్యేకమైన పాత్రలు, బాధ్యతలు ఉంటాయి. మొదట చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ సీసో. సీసో సంస్థ యొక్క అత్యున్నత భద్రతా అధికారి. వీరు కేవలం సాంకేతిక అంశాలను మాత్రమే కాకుండా సంస్థాగత భద్రతా వ్యూహాన్ని రూపొందించి అది వ్యాపార లక్ష్యాలతో అనుసంధానమై ఉండేలా చూస్తారు. మొత్తం సంస్థ భద్రతా స్థితికి, బడ్జెట్కు, నియంత్రణా సమ్మతికి వీరే బాధ్యత వహిస్తారు. వీరు సాధారణంగా CIO లేదా CEOకి నివేదిస్తారు. తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్. మేఘ క్లౌడ్ ఆధారిత పరిష్కారాలు విస్తృతంగా మారుతున్న ఈ కాలంలో క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ సురక్షితమైన క్లౌడ్ మౌలిక సదుపాయాలను మరియు పరిష్కారాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లను అంచనా వేసి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ కంప్లయన్స్ అయ్యేలా చూస్తారు. ఆపై సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ SOC మేనేజర్. SOC మేనేజర్ 24 గంటల పర్యవేక్షణ, బెదిరింపులను గుర్తించడం, సంఘటన ప్రతిస్పందన ప్రక్రియలను నిర్వహించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. సంస్థ యొక్క భద్రతా కళ్ళు, చెవులు వీరే. తర్వాత డెవాప్స్ సెక్యూరిటీ ఇంజనీర్. ఈ ఇంజనీర్లు డెవలప్మెంట్, ఆపరేషన్స్, డెవాప్స్ ప్రక్రియలలో భద్రతను మొదటి నుండి అంటే కోడ్ వ్రాసే దశ నుండి ఏకీకృతం చేస్తారు. కోడ్లో భద్రత, కంటైనర్ మరియు కుబర్నెటీస్ భద్రత మరియు భద్రతా పరీక్షలను ఆటోమేట్ చేయడం వంటి వాటిని వీరు చూసుకుంటారు. చివరగా డేటా ఓనర్. డేటా ఓనర్ అంటే సాధారణంగా ఒక వ్యాపార విభాగం నాయకుడు. వీరు ఒక నిర్దిష్ట డేటా సెట్కు బాధ్యత వహిస్తారు. డేటా వర్గీకరణ, యాక్సెస్ అవసరాలు మరియు పాలసీల ప్రకారం డేటా నిర్వహణకు ఆమోదమివ్వడం వంటివి వీరి ప్రధాన బాధ్యతలు. డేటా ఉల్లంఘన జరిగినప్పుడు ప్రతిస్పందనను కూడా ప్రారంభిస్తారు. ఈ 5 పాత్రలు ఒక సంస్థ యొక్క సమగ్ర సైబర్ భద్రతను నిర్మించడంలో మరియు నిర్వహించడంలో విభిన్న, కానీ పరస్పరం ఆధారపడే విధులు నిర్వహిస్తాయి. ఈ సమగ్ర సైబర్ భద్రత ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం 2017లో జరిగిన ఎక్విఫాక్స్ డేటా బ్రీచ్ కేస్ స్టడీని పరిశీలిద్దాం. ఇది 147 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసిన ఒక భారీ డేటా ఉల్లంఘన. మార్చి 2017లో అపాచీ స్ట్రట్స్ వల్నరబిలిటీ సాఫ్ట్వేర్ లోపం బయటపడింది. ఎక్విఫాక్స్కు నోటిఫికేషన్ అందినప్పటికీ వారి స్కాన్ సర్టిఫికేట్ గడువు ముగియడం వల్ల ప్యాచ్ సరిగ్గా అమలు కాలేదు. జులై 2017లో అనుమానాస్పద ట్రాఫిక్ గుర్తించబడే నాటికి నెలల తరబడి అనధికారిక యాక్సెస్ జరిగి SSN, సామాజిక భద్రతా సంఖ్యలు, పుట్టిన తేదీలు వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారం దొంగిలించబడింది. ప్లెయిన్ టెక్స్ట్ క్రెడెన్షియల్స్, ఎన్క్రిప్ట్ చేయని పాస్వర్డ్లు కారణంగా హ్యాకర్లు నెట్వర్క్లో సులభంగా కదలగలిగారు. ఈ సంఘటనకు ప్రధాన కారణాలు వల్నరబిలిటీ మేనేజ్మెంట్ లోపం, ఆస్తుల పూర్తి జాబితా అసెట్ ఇన్వెంటరీ లేకపోవడం, నెట్వర్క్ సెగ్మెంటేషన్ నెట్వర్క్ విభజన లేకపోవడం, డేటా మరియు క్రెడెన్షియల్స్ను ప్లెయిన్ టెక్స్ట్లో నిల్వ చేయడం, మరియు పర్యవేక్షణ సాధనాలకు గడువు ముగిసిన సర్టిఫికెట్లు. CIA ట్రైడ్ గోప్యత, సమగ్రత, లభ్యత పరంగా గోప్యత కాన్ఫిడెన్షియాలిటీ పూర్తిగా ఉల్లంఘించబడింది. 147 మిలియన్ల PII డేటా, వ్యక్తిగత గుర్తించదగిన సమాచారం బయటపడింది. సమగ్రత ఇంటగ్రిటీకు సంభావ్య నష్టం ఉంది. లభ్యత అవైలబిలిటీ ప్రభావితం కాకపోయినా ఈ సంఘటనకు ప్రతిస్పందన చాలా నెలలు పట్టింది. ఈ ఉల్లంఘన నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు: సమర్థవంతమైన ప్యాచ్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ స్కానింగ్, నెట్వర్క్ సెగ్మెంటేషన్, డేటా ఎన్క్రిప్షన్, ఆస్తుల పూర్తి జాబితా నిర్వహణ మరియు నిరంతర పర్యవేక్షణ యొక్క ప్రాముఖ్యత. ఈ సంఘటన ఎక్విఫాక్స్కు 155 మిలియన్ల FTC సెటిల్మెంట్, భారీ ఖర్చులు మరియు శాశ్వత ప్రతిష్ఠా నష్టాన్ని కలిగించింది. గతంలో మనం ఎక్విఫాక్స్ సెటిల్మెంట్ మరియు ప్రతిష్ఠ నష్టం గురించి చర్చించాం. ఇప్పుడు 2013లో 40 మిలియన్లకు పైగా చెల్లింపు కార్డులను బహిర్గతం చేసిన టార్గెట్ డేటా బ్రీచ్ను పరిశీలిద్దాం. ఈ సంఘటన సెప్టెంబర్ 2013లో టార్గెట్ యొక్క HVAC విక్రేత ఫిషింగ్ దాడికి గురికావడంతో ప్రారంభమైంది. దాడి చేసేవారు ఈ విక్రేత ఆధారాలను ఉపయోగించి టార్గెట్ నెట్వర్క్లోకి ప్రవేశించారు. నవంబర్ నాటికి వారు పాయింట్ ఆఫ్ సేల్ POS సిస్టమ్స్లో ర్యామ్ స్క్రాపింగ్ మాల్వేర్ను అమలు చేసి లావాదేవీలే సమయంలో చెల్లింపు డేటాను సేకరించారు. ఈ ఉల్లంఘన డిసెంబర్ 2013లో వెలుగులోకి వచ్చింది. ఫలితంగా 40 మిలియన్లకు పైగా చెల్లింపు కార్డులు మరియు 70 మిలియన్ల కస్టమర్ రికార్డులు దొంగిలించబడ్డాయి.
ఈ బ్రీచ్కి అనేక భద్రతా లోపాలు కారణం. మొదట, విక్రేత వద్ద బలహీనమైన భద్రత మరియు పేలవైన పాస్వర్డ్ పద్ధతులు ఉన్నాయి. ఇది థర్డ్ పార్టీ రిస్క్ యొక్క క్లాసిక్ ఉదాహరణ. రెండవది, నెట్వర్క్ సెగ్మెంటేషన్ లేకపోవడం వల్ల విక్రేత నెట్వర్క్ సున్నితమైన సిస్టమ్స్ నుండి వేరు చేయబడలేదు. దాడి చేసేవారు సులభంగా లోపలికి ప్రవేశించారు. యాక్సెస్ కంట్రోల్ వైఫల్యం కూడా ఉంది. POS సిస్టమ్స్లో లాటరల్ మూవ్మెంట్ నిరోధించబడలేదు. అంతేకాకుండా చొరటూపు నివారణ వ్యవస్థల నుండి వచ్చిన స్వయంచాలక హెచ్చరికలను విస్మరించారు. మరియు డిఫెన్స్ ఇన్ డెప్త్ రక్షణలో లోపాలు, బహుళ భద్రతా పొరలు దాడిని ఆపడంలో విఫలమయ్యాయి. CIA ట్రయాడ్ గోప్యత, సమగ్రత, లభ్యత పరంగా చూస్తే గోప్యత తీవ్రంగా దెబ్బతింది. ఎందుకంటే చెల్లింపు కార్డు డేటా, పేర్లు, చిరునామాలు మరియు ఫోన్ నంబర్లు బహిర్గతమయ్యాయి. సమగ్రత రాజీపడింది. చెల్లింపు ప్రాసెసింగ్ సిస్టమ్స్లో రాజీపవడంతో కస్టమర్ నమ్మకం పూర్తిగా దెబ్బతింది. లభ్యత అయితే కార్యకలాపాలు కొనసాగినా సంస్థ యొక్క ప్రతిష్ఠ మరియు కస్టమర్ విశ్వాసం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన నుండి మనం నేర్చుకున్న పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదట, విక్రేత ఆడిట్లు. థర్డ్ పార్టీలకు యాక్సెస్ ఇచ్చే ముందు వారి భద్రతను పూర్తిగా ఆడిట్ చేయాలి. రెండవది, నెట్వర్క్ సెగ్మెంటేషన్. కీలకమైన ఆస్తులను తక్కువ విశ్వసనీయ జోన్ల నుండి వేరు చేయాలి. రియల్ టైం హెచ్చరికలు. భద్రతా హెచ్చరికలను నిజంగా పర్యవేక్షించి వెంటనే చర్య తీసుకోవాలి. హోస్ట్ ఇంట్రూజన్ డిటెక్షన్. కీలక సిస్టమ్స్లో హోస్ట్ బేస్డ్ ఇంట్రూజన్ డిటెక్షన్ను అమలు చేయాలి. బలమైన ధృవీకరణ. MFA బాహ్య విక్రేత యాక్సెస్ కోసం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ను తప్పనిసరి చేయాలి. పెనెట్రేషన్ టెస్టింగ్. లాటరల్ మూవ్మెంట్ కోసం రెగ్యులర్ టెస్టింగ్ను నిర్వహించాలి. ఈ బ్రీచ్కి 18.5 మిలియన్ల సెటిల్మెంట్ మరియు రికవరీ, పర్యవేక్షణకు 100 మిలియన్లకు పైగా ఖర్చయింది. ఈ 2 కేస్ స్టడీస్తో డేటా భద్రత ఎంత క్లిష్టమైనదో మరియు ఒకే ఒక చిన్న లోపం ఎంత పెద్ద విపత్తుకు దారితీయగలదో మనం చూశాము. మీ శ్రద్ధకు ధన్యవాదాలు.